అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. బోధన్ పట్టణంలో మొన్న ఏదైతే టీ న్యూస్ తారా చంద్ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ మరియు అలాగే నమస్తే తెలంగాణ బలరాం రాజు గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది చాలా ఏహమైన చర్య. భారతదేశంలో 4th పిల్లర్గా అంతా రన్ చేసే ఈ జర్నలిజంపై ఇంత కక్ష సాధింపు అనేది చాలా దుర్మార్గము. చేసేది ఇసుక మాఫియా. ఉన్నది ఉన్నట్టుగా రాసినందుకు పత్రికా మిత్రుల దిష్టిబొమ్మ దానం చేయడం అనేది ఇప్పటిదాకా తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా మేము చూడలేని దృశ్యాలు ఈరోజు బోధన్ పట్టణంలో చూస్తూ ఉన్నాం. కావున భారతీయ జనతా పార్టీ ఈ దుశ్చర్యని ఖండిస్తూ ఇది ఏమైన చర్యగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జర్నలిజం మీద ఇట్లాంటి ఆగడాలు నిర్వహించొద్దని చెప్పేసి, అలాగే జర్నలిస్టుకు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు బోధన్ నియోజకవర్గం వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బోధన్ నియోజకవర్గంలోని కండుగాం అలాగే సిద్ధాపూర్ గ్రామాల్లో ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరిగి ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో దానిపైన కథనాన్ని ప్రసారం చేసినందుకు టీ న్యూస్ పైన అలాగే ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పైన అక్కసుతో అక్రమ ఇసుక మాఫియా మొత్తం మంది కలిసి ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిజంలో గత 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన మచ్చలేని జర్నలిస్ట్ మన బలరాం రాజు గారి పైన, అలాగే యువ జర్నలిస్టుగా ఉండి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించినటువంటి మన తారాచంద్రుల యొక్క దిష్టి బొమ్మను వీళ్ళు ఏదైతే ఇసుక మాఫియా వాళ్ళు కాళ్ళతో తన్నుతూ అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళ ఈ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ బోధన పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇసుక అనేది అక్రమంగా తరలిస్తున్నారనే దానిపైన వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తులని భయభ్రాంతులకు గురి చేయడానికి, అలాగే ఇక్కడ జర్నలిస్టుల పైన ఏదైతే దాడులు జరిగినాయో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ ఇసుక మాఫియా వాళ్ళు ఉన్నారో వారిపైన సబ్ కలెక్టర్ గారు అలాగే ఏసీపీ గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి దానిపైన సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడే విధంగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి దాడులకు పాల్పడితే ఖచ్చితంగా మేము జర్నలిస్టులతో ఉండి వారి పక్షాన మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.